వెల్కమ్ టు 99 టీవీ వి టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఏపీలో తాజాగా విడుదలైనటువంటి ఒక సర్వే, ఐఐటిఎన్స్ హైదరాబాద్ చేసినటువంటి సర్వే అక్కడ రాజకీయ నాయకుల్లో ఒక అలజడి సృష్టించిందని చెప్పాలి. ముఖ్యంగా అధికార కూటమి పార్టీలో చాలా గుబులు పుట్టిస్తోంది అన్నట్టుగా ఉంది. ఎందుకనంటే ఈపాటికే ప్రేక్షకులు ఆ సర్వేలోని డీటెయిల్స్ అన్ని ఫాలో అయి ఉంటారు. అయితే తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత స్థాయి సమావేశం, పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వే వచ్చిన నేపథ్యంలో ఆయన చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. మేనిఫెస్టోని ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించాం, మనం 99% హామీలని అమలు చేశామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే ప్రతి 50-60 ఇళ్లకి ఒక వాలంటీర్ని నియమించాం, గ్రామ సచివాలయ వ్యవస్థతో స్థానిక యువత గ్రామంలోనే ఉద్యోగాలు కల్పించాం, లంచం వివక్ష లేకుండా ప్రభుత్వ సేవలు అందించాం. అలాగే ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పారు. త్వరలోనే మన డిజిటల్ బుక్ కూడా సిద్ధమైంది. చట్టవిరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారులపై చర్యలు ఉంటాయి, మనం అధికారంలోకి వస్తే అని కూడా చెప్పారు. ఇక ఏకగ్రీవాలు, స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు అనేటువంటి మాటే ఉండకూడదు. అధికార పార్టీ ఎన్ని రకాల బల ప్రయోగాలు చేసినా సరే మనం బలమైన అభ్యర్థులను నిలబెట్టి తీరాలి అంటూ కూడా పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేశారు, నాయకులకు కూడా. సో ఈ సర్వే వచ్చిన నేపథ్యంలో అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ఆ సర్వే అంటూ చర్చ జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ అంశాలన్నింటినీ వీటి మీద చర్చించడానికి మనతో ఉన్నారు జర్నలిస్ట్ అండ్ జూరిస్ట్, మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ విజయబాబు గారు. అలాగే కాసేపట్లో జాయిన్ అవుతారు ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ గారు. సార్, ఇప్పుడు ఈ తాజా పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి విస్తృత స్థాయి సమావేశాన్ని ఎలా చూడాలి? దాదాపుగా వైసీపీ ఆయన పాదయాత్ర అనేది అయితే ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు, కానీ బట్ యాక్టివిటీ మాత్రం స్పీడ్ అందుకుందనే చెప్పాలి. వాస్తవానికి ఇంకా ఎన్నికలు చాలా సుదూరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఇంచుమించుగా 2 సంవత్సరాలు పైనే. కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మాత్రం చాలా హీట్ ఎక్కాయి. దాదాపుగా అన్ని పార్టీలు గేరప్ చేసుకుంటున్నారు. ఒకవైపు వైసీపీ పూర్తిగా కింద పడిపోయిన తర్వాత లేచి మళ్ళీ ఒక తీవ్రమైనటువంటి ఒత్తిళ్ల మధ్య, అణచివేత విధానాల మధ్య వాటన్నిటినీ కూడా తట్టుకొని ఇవాళ క్యాడర్ అంతా కూడా ఒక చెప్పాలంటే ఒక ఫైటింగ్ స్పిరిట్తో వాళ్ళు వెళుతున్నారని చెప్పాలి. అంటే ఇన్ని రకాల దాడులు జరిగినా, అరెస్టులు జరిగినా, అణచివేతలు జరిగినా, ఏం జరిగినా కూడా అంటే అణచివేసిన కొద్దీ కూడా ఒక ఇదవుతుందనేది ఇవాళ ప్రూవ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాభవం చెందిన తర్వాత చూసుకున్నట్లయితే ఆ పార్టీ కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఎక్కడ కూడా అసలు ఇక్కడ క్యాడర్ కాదు, నాయకులు కూడా చాలా మంది కనిపించలేదు. అదేమంటే ఆ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడల్లా కూడా అచ్చెన్నాయుడు డైలాగే చెప్తుంటారు. అంటే అంత నైరాశ్యంలో పడిపోయారు. అటువంటిది తర్వాత ఈ కూటమి ఒక ఏర్పాటు అవటం, ఆయన అరెస్ట్ అవడానికి కొద్ది రోజుల ముందు నుంచే ఒక రకంగా స్ట్రెంగ్త్ అయిందని చెప్పాలి. అలాంటిది అసలు తీవ్ర పరాభవం, 11 సీట్లకు పడిపోయినటువంటి పార్టీ చాలా స్వల్ప వ్యవధిలోనే ఒక రకంగా ఒక ఫోర్స్గా తయారైంది. అది బహుశా ఆ నాయకుడు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లకు కానీ లేదా ప్రసంగాలకు కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా మార్పును కూడా మనం గమనించవచ్చు. అంటే ఒక రకంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగాయని చెప్పాలి. కార్యకర్తల్లో కూడా ఈక్వల్లీ అదే రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగిందనాలి. అయితే ఈరోజు జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా కొన్ని పాయింట్లు ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, మెయిన్గా స్థానిక ఎన్నికల కోసం దిశానిర్దేశం చేయడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో కొన్ని ఆసక్తికరమైన ఇదేంటంటే, ఒకటి ఇక్కడ గమనించాల్సింది జనరల్గా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి ఒక అధికారంలో ఎవరుంటే దాదాపుగా ఎక్కువ వాళ్ళకేదవుతాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకి కానీ లేకపోతే జనరల్ ఎలక్షన్స్కి కానీ రెండింటికి కూడా ఎక్కడా సామీప్యం, పోలిక, పొంతన ఉండడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఆ క్యాడర్ని, స్థానికంగా ఉండేటువంటి క్యాడరు చేజారిపోకుండా, నిరుత్సాహం చెందకుండా అన్నారు. అందుకే ఒక ఇంపార్టెంట్ డైలాగ్ కూడా చెప్పాడు ఆయన, గెలుపు ఓటములతో ప్రసక్తి లేకుండా
మనం కష్టపడి పని చేయాలి, ఎక్కడక్కడ యునానిమస్గా మనం ఛాన్స్ ఇవ్వకూడదు అని అంటే వీళ్ళ క్యాడర్ని వీళ్ళు సస్టైన్ చేసుకోవడానికి అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి గ్రామాల్లో ఇంటింటికి కూడా వైసీపీ ప్రచారం జరగాలి అనేటువంటిది అక్కడ మెయిన్ పాయింట్. అంటే వాళ్ళందరిలో కూడా ఆ జోష్ నింపుతూ అక్కడ మళ్ళీ ఏమైనా అణచివేత విధానాలు, దాడులు ఇలాంటివి ఏదైనా జరిగినట్టయితే దాన్ని తట్టుకోవడానికి కూడా నిజంగా ఈసారి లీగల్ మీడియాని లీగల్ సెల్ని చాలా స్ట్రెంగ్తన్ చేసుకున్నారు. అదే ఒక రకంగా వాళ్ళకి అండగా నిలబడిందని చెప్పాలి. అలాంటి లీగల్ని మీడియా టీముల్ని కూడా బలోపేతం చేస్తామని చెప్పినటువంటి మాట. ఇక పోలీసులకు మళ్ళీ ఇంకొక ఇది ఇచ్చారు, మరి వాళ్ళు వింటారా, ఎంతవరకు వింటారు అనేది చూడాలి. కానీ పోలీసులు నిష్పాక్షపాతంగా వ్యవహరించాలి అని చెప్పి అన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు తెలియదు కానీ బట్ ఒకటి ఇక్కడ భిన్న స్వరాలు అయితే వినిపించడం, బహిరంగంగా వినిపించకపోవచ్చు కానీ వాళ్ళ మైండ్ సెట్లో అయితే ఒక రకంగా ఒక డివిజన్ వచ్చింది. కొంతమంది వేరేగా కూడా ఆలోచిస్తున్నారు, ఈ రిస్కులన్నీ మనకెందుకు, మన డ్యూటీ మనం చేసుకుందాం అనేటువంటి భావన కూడా వాళ్ళలో వచ్చినట్టుంది. ఎందుకంటే చాలా దాదాపు ఇంచుమించు ప్రతి జిల్లాలో అరెస్టులు జరిగాయి, అణచివేతలు జరిగాయి. ఎన్ని జరిగినా కూడా ఎవరు కూడా వెనకంజ వేసిన పరిస్థితి లేదు. అంటే కాన్స్టాంట్గా వాళ్ళు కార్యకర్తలు అయితే మాత్రం నిలబడతానే ఉన్నారు. వైసీపీ నాయకుల మీద, మాజీ మంత్రుల మీద కూడా చాలా కేసులు పెట్టారు. ఇన్ని చేసినా కూడా వాళ్ళు ఎక్కడో కూడా వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో కొంత వేళల్లో ఇలాంటి ఇప్పుడు మనం చర్చించబోయే మనకి ఆరామస్థాన్ గారు కూడా మనతో పాటు వచ్చారు. కాబట్టి లేటెస్ట్గా వచ్చినటువంటి దీనికి ఇలాంటి ఈ సర్వేలు కానీ లేకపోతే జనరల్గా పోలీసుల్లో వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ అందుతుంది కదా, క్షేత్రస్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆ ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ కూడా ఏదో వాళ్ళలో కొంత పునరాలోచనలో వేసేటువంటి పరిస్థితులు అయితే వచ్చాయని చెప్పక తప్పదు. ఆ నేపథ్యంలోనే బహుశా పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుంటారు. సరే, ఈ విషయాన్ని ఇలా ఉంచినట్టయితే ఇది కేవలం ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఐఐటిఎన్స్ చేసినటువంటి సర్వే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటిది కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేసి దాదాపుగా ఇదేంటంటే బయటకు వచ్చింది, చాలామంది దీని గురించి ఇదిగో ఇలా వచ్చింది అన్నారు. కానీ దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేయగలిగినటువంటి ద బెస్ట్ పర్సనాలిటీ నన్ అదర్ దాన్ ఆరామస్థాన్ గారు. వారికి ఇందులో చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. కాబట్టి నిష్పాక్షికంగా ఇది, ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే దాదాపుగా 3 నెలలకు 6 నెలలకు ఇలాంటి సర్వేలు రహస్యంగా చేయించుకుంటూనే ఉంటారు కదండి. చేయించుకుంటూ అయితే అది అక్కడ డిస్క్లోజ్ చేయరు. కాకపోతే ఇదేంటంటే బయట వేరే ఆర్గనైజేషన్ చేసింది. నాకు అందినటువంటి ఒక విశ్వసనీయ సమాచారం ఏంటంటే మస్తాన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితుల గురించి కేసీఆర్ గారు కూడా ఒక సర్వే చేయించారని, ఆ సర్వేలో మనకంటే ఒక టాప్ మోస్ట్ పర్సనాలిటీ అని చెప్పినటువంటి మాట ఇది. అంతే తప్ప దానికి నేను అంటే ఆ పర్సనాలిటీ విశ్వసనీయమైనటువంటి ఒక ఆనరబుల్ పర్సనాలిటీ ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా చూస్తే దాదాపు 2% ఎడ్జ్లో వైసీపీ ఉందని, అనేక ఆస్పెక్ట్స్లో దాదాపుగా ఈ కూటమి డీఫేమ్ అవుతా ఉందని, ఇట్లా ఆయనకు అందినటువంటి సర్వే అని చెప్పి ఇక్కడ మనకి తెలంగాణలో కూడా ఒకటి ప్రచారంలో ఉంది. అది అలా ఉంటే ఇది బయటకు వచ్చినటువంటి ఇది ఇప్పుడు ఏదైతే ఉందో దీని మీద దాదాపుగా ఐఐటిఎన్స్ చేసినటువంటిది చాలామంది దీని మీద ఇప్పటికే డిస్కస్ చేశారు. వాస్తవానికి ఏంటంటే ఇది మనకి వాస్తవానికి వీళ్ళు డిస్క్లోజ్ చేసిన డేట్ ఏమో ఆగస్టు 20 సాటర్డే రోజు 20th చేశారు. కానీ ఇది నా చేతికి అందింది ఆగస్టు 13th నాకు వచ్చిందండి. వచ్చినా కూడా ఏంటంటే మనకి అంటే వాళ్ళు దాన్ని అనౌన్స్ చేయకుండా మనం చేయటం అనేటువంటిది ఎథికల్గా కరెక్ట్ కాదు. కాబట్టి మనం దాని మీద డిస్కస్ చేయలేదు. బట్ ఆగస్టు 13th ఇది మన దృష్టికి వచ్చింది. 39 పేజీలు ఉన్నటువంటి ఈ రిపోర్టు. సో దీన్ని మీరు కూడా చూసే ఉంటారు. కాబట్టి ఓవరాల్గా అసలు దీన్ని మనం ఎలా చూడాలంటారంటే ఆగస్టు 20 వరకు నిర్వహించినటువంటి సర్వే, దాంట్లో 44% మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకుంటామని చెప్తున్నారు. 32% మంది చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే భవిష్యత్ నాయకుడిగా భావిస్తున్నటువంటి నారా లోకేష్, ఆయన పేరు కేవలం 5% మంది. ఇంకా చెప్పాలంటే జనసేన అధినేతకి 6
1% ఎక్కువే. అంతకంటే కూడా తక్కువగా వీళ్ళు ఇచ్చిన దీంట్లో అసలు ఎక్కడా కూడా సమీపంలో లేరు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ దగ్గర కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి దీనికి కానీ సమీపంలో కూడా ఎక్కడా లేనటువంటి ఫిగర్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే 47% మంది ఇప్పుడున్నటువంటి సూపర్ 6 పథకాల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు. 25% మంది మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు. 15% మంది సరే అటు ఇటుగా 12% మంది ఏమో చెప్పలేమని చెప్పి అన్నారు. అంటే దాదాపుగా 47% అంటే 50% అండి. 50% అసంతృప్తిగా ఉన్నారనేటువంటిది కనుక నిజమైనట్లయితే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందనేటువంటిదే భావించాలి. ఇది ఒక ఆస్పెక్టు. అయితే ఇక్కడ ఓట్ల శాతం కూడా చూసుకుంటే 44.5% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తే ఇది వస్తుందని చెప్పని, వీళ్ళకి మిగతా వీళ్ళందరూ కూడా కలిసి పోటీ చేస్తే 62%, విడిగా పోటీ చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేసినా కూడా 83 సీట్లను గెలుచుకుంటుందని, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తే 62 అని, ఇట్లా అటు ఇటు కొంచెం వేరియేషన్స్ ఏవో ఉన్నాయి. సరే ఇక్కడ పాయింట్ నేను అడిగేది ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి, వీటన్నిటి మీద మాట్లాడదాం. ఒక విషయం ఏంటంటే ఎన్నికలు అనేటువంటివి ఇంకా చాలా సుదూరంగా ఉన్నాయి. ఈ సుదూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్ ప్రజెంట్ అక్కడ కూటమి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అట్లాగే అపోజిషన్ పార్టీ 11 సీట్లకు పడిపోయినటువంటి పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ప్రధానంగా ఇక్కడ ఇందులో చూసుకోవాలి. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 2 ఏళ్లలో మరింత ఈ గ్రాఫ్ అనేటువంటిది పెరగచ్చు, తరగచ్చు. ఈ మధ్యలో చాలా మార్పులు జరగచ్చు. ఇంకా చిన్నా చితకా పార్టీలు పుట్టుకురావచ్చు. ఆ చిన్నా చితకా పార్టీలు పుట్టుకొచ్చినట్టయితే వాళ్ళు ఎవరి ఓట్లు 1% అటు ఇటు మారిపోతుంది కదా. ఇలాంటివన్నీ మనం తర్వాత డిస్కస్ చేయాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆన్ టుడే దీని మీద మనం మీ అబ్జర్వేషన్ ఏంటి చెప్పండి. చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా సుమారుగా 3 సంవత్సరాల కాలం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు కేవలం 26 నెలలు మాత్రమే పూర్తయి 27వ నెల నడుస్తుంది. అవును, ఒకటి. ఎన్నికల 6 నెలలు తీసేస్తే ఒక 2 ఏళ్ళు అనుకోండి. అయితే అది ఈ పాయింట్ కోసం నేను చెప్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల నుండి ఓటరు ఎంత గుమ్మనంగా ఉంటాడు అంటే ఎన్నికలకు వారం రోజుల ముందు వరకు కూడా తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా బయటకు చెప్పడు. కరెక్ట్. ఒక ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు దేశంలో అనేక ప్రాంతాల్లో మేము పనిచేస్తున్నప్పుడు మేము ఐడెంటిఫై. కానీ తెలంగాణలో మీరు ఈ రోజు పల్స్ తీసినా కూడా ఈ రోజు ఓటరు అభిప్రాయానికి రేపు ఎన్నికల ఫలితాలకు మధ్య 3-4% ఉంటుంది తప్పితే అంతకు మించి ఉండదు. ఎందుకంటే ఓటర్ ఇక్కడ ప్రతిరోజు డిసైడ్ అవుతుంటాడు, ఓపెన్ గా ఉంటాడు. చాలా ఓపెన్ గా, బహుశా మొదటి నుండి అనాదిగా ఉన్నటువంటి చరిత్ర దానికి కారణం అయి ఉండొచ్చు. కానీ ఆంధ్ర, తమిళనాడులో ఆ పరిస్థితి ఉండదండి. గతంలో కూడా అనేక అనుభవాలు మనకు. ఎందుకనంటారు ఈ 2 రాష్ట్రాలకి? అంటే కొద్దిగా ఓవర్ మెచ్యూర్డ్ అనాలా, లేకపోతే పరిణితి అనాలా, స్మార్ట్ అనాలా? నేను గతంలో వేరే ఒక శాటిలైట్ ఛానల్ ఇలా మాట్లాడుతుంటే వెంటనే సీనియర్ జర్నలిస్ట్ అయ్యో మీరు కూడా ఆంధ్ర వారే ఉండి ఇట్లా మాట్లాడితే ఎలా అండి, వాస్తవాలుగా చెప్పుకోవడానికి మీరు ఆంధ్ర వారే ఉండి ఇలా మాట్లాడదా అలా అండి అని అన్నారు. కాబట్టి మీరు అన్న పదం నేను అనలేను. కానీ బట్ సరే మీరు అట్లా కదా. ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు అన్నది పాయింట్ ఏంటంటే మైండ్ సెట్ ఒక్కొక్క రీజియన్ లో ఒక రకంగా ఉంటుంది. కాబట్టి 3 రీజియన్స్ ని కూడా మనం అలాగే చూడొచ్చా? అంటే వేరువేరుగా చూడాలి. బట్ ఓవరాల్ గా మనం సరే ఒకే స్టేట్ కాబట్టి ప్రజాభిప్రాయాన్ని ఒకే తీరుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు రాయలసీమ లాంటి ప్రాంతంలో కొంత ఓపెన్ అవుతుంటారు, కొద్దిగా అలా తగ్గి టువార్డ్స్ గుంటూరు, టువార్డ్స్ శ్రీకాకుళం వైపు వెళ్ళే కొద్ది. అయితే విషయం ఏంటంటే ఈ సర్వేలు అనేటువంటివి మీరు అన్నట్టు ఒకటి ప్రభుత్వాలు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు సహసిద్ధంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకాల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, వాళ్ళ మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, అలాగే వాళ్ళ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇంటెలిజెన్స్ అంటే నిఘా వర్గాల సర్వేలతో పాటుగా ప్రైవేట్ ఏజెన్సీస్ తో కూడా సర్వేలు చేయించుకుంటాం. ఈ మధ్య కాలంలో అనేక మీడియా సంస్థలు కూడా రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ మీడియా సంస్థల ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకోవడం లాంటివి ఉంటాయి. 4వ కోణం ఏంటంటే రాజకీయ నాయకత్వానికి దగ్గర అవ్వాలనుకునేటువంటి కొద్దిమంది పారిశ్రామికవేత్తలు కూడా ఏదో మాలాంటి ఏజెన్సీస్తో సర్వేలు చేయించి ఆ కాపీ తీసుకెళ్లి ఇస్తుంటారు. ఇలా 3-4 రకాల సర్వేలు మనం చూస్తుంటాం. అయితే దీంతో పాటు ఈ కొన్ని ఏజెన్సీస్ ఏం చేస్తుంటాయి ఏంటంటే ప్రతి 6 నెలలకో ప్రతి 3 నెలలకో ఒక సర్వే రిపోర్ట్ ని మార్కెట్ లోకి వదిలిన కారణంగా ఒకటి ఇప్పుడు మీలాంటి పెద్ద సంస్థలు కూడా డిబేట్లు పెట్టడం. జనరల్ గా ఏమైందంటే
మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒకరికి పాజిటివ్ గా ఒకరికి నెగటివ్ గా ఉండటం అనేది సహజం. సర్వే రిపోర్ట్ అనేటువంటి ఒకరికి పాజిటివ్ ఉంటుంది, ఒకరికి నెగిటివ్ గా ఉన్నారు పెద్దగా మాట్లాడరు, ఇది ఏదైనా కొట్టిపెడేస్తారు. పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని షేర్ చేయడం చేస్తూ ఉంటారు. దాని కారణంగా ఆ సంస్థలకు పేరు వచ్చేటువంటి అవకాశం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెడితే వాళ్ళు ఇదిగో చూడు మన రిపోర్ట్ లో అంటే మన పార్టీకి అనుకూలంగా ఉంది, ఇప్పుడు ఇంకా 24 నెలలు 26 నెలలకి ఎంత బాగుందంటే రేపటికి ఇంకా బాగుంటుందని జనరల్ గా కొన్ని పార్టీలకి అది ఉపయోగపడుతుంది. అయితే బేసికల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇంత అర్లీ ప్రొడక్షన్ ఏంటంటే డిబేట్ కి పనికి రావచ్చేమో కానీ దీన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి. ఎందుకంటే ఇప్పుడు గత ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడింది. ఆ రోజు బీజేపీ, జనసేన, టీడీపీ గానే చూశారు. కాలక్రమంలో ఇప్పుడు జనసేనని టీడీపీని ఒకే పార్టీగా చూసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఎన్నికల నాటికి ఏ స్థాయికి వెళ్తుంది అనేటువంటిది ఇప్పుడే ఊహించలేని పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కలిపి ఈ 2 పార్టీలను కలిపి ఈ 2 పార్టీలు వేరు వేరు కాదు ఒకే పార్టీ అనే భావన కనుక జనసేన ఓటర్లలో బలపడితే అది కూటమికి నష్టం జరిగే అవకాశం ఉంది. లేదు ఈ 2 పార్టీలు వేరు వేరు అని కనుక గతంలో మన జరిగిన ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉంటే ఆ ఓటు బ్యాంకు అంతే సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయి పరిశీలన ఏంటంటే ఈ 2 పార్టీలు అంటే కూటమి తీసుకునేటువంటి అనేక నిర్ణయాల పట్ల పవన్ కళ్యాణ్ గారు పెద్దగా ప్రతిస్పందించట్లేదు కాబట్టి ఇవి 2 ఒకటే అనేటువంటి భావన బలపడిపోతా ఉంది. బట్ ఈ భావన ఏ స్థాయి వరకు వెళ్తుంది అనేటువంటిది రాబోయే ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశం అండి. మీరు పథకాల కారణంగా లేదా పరిపాలన కారణంగా ప్రభుత్వాలు మారినటువంటి పరిస్థితులు అయితే నాకు తెలిసి గతంలో లేవు, భవిష్యత్తులో కూడా ఉండబోవు. కేవలం ఈ కూటములు ఈ విధమైనటువంటి ఒక స్లోగను ఏది ఉన్నా లేకపోతే నిజమైన అబద్ధమైన ఒక స్లోగను, ఓ సింపతి, ఓ సెంటిమెంటు ఎవరైతే క్రియేట్ చేయగలుగుతారో వారికి అనుకూలంగా ప్రజాభిప్రాయం మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. మీరు ఇప్పుడు చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు మస్తాన్ గారు. పథకాల వల్ల లేకపోతే ఇలాంటి వీటి వల్ల ప్రభుత్వాలు మారవు అనేది మరి అది ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడింది ఏంటంటే మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించాం, 99% హామీలను అమలు చేసాం, మేనిఫెస్టోని చెత్తబుట్టకు పరిమితం చేయలేదా నేను చెప్తున్నారు. ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత చేదు అనుభవం అయిన తర్వాత కూడా అంటే అక్కడ ఆయన తన యొక్క చిత్తశుద్ధిని ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాజకీయాల్లో గెలుపుకి సంబంధించి ఇది కాదు మహాప్రభు అని చెప్పని ఇప్పుడు అంత సాధికారికంగా ఒక ప్రూవ్ అయినా కూడా స్టిల్ ఆయన ఇంకా అదే మాట్లాడుతున్నారు. అంటే ఆయన మరి దీన్ని మనం ఎలా చూడాలి? మంచి ప్రశ్న సార్. ఇప్పుడు నేనేమంటానంటే సార్, మీ వ్యక్తిత్వాన్నో మీ నిబద్ధతనో మీ చిత్తశుద్ధినో చెప్పుకోవడానికి అది పనికొస్తుంది కానీ అంతకుమించి మీకు రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడినవి అనేటువంటిది గత ఎన్నికల ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి మీరు అంటే మీరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి ఆయన చిత్తశుద్ధి లేదా ఆయన నైతికత, ఆయన నిబద్ధత వాటి గురించే కాకుండా ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి వ్యూహాలు పన్నుతున్నాయి, వాటికి ప్రతి వ్యూహం ఏమిటి కూడా మీరు చెప్పారు. ఇప్పుడు 86% మీరు పూర్తి చేసినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏం చెప్పుకోగలిగారు మీరు? ఎగ్జాంపుల్, సుమారు అంతకుముందు ప్రభుత్వం 15,000 ఎకరాల్లో కట్టాలని చెప్పేసి ఎన్నికల కంటే ఒక 4 రోజుల ముందు శంకుస్థాపన ఓ శిలాఫలకం వేసింది. ఆ శిలాఫలకం కూడా సుమారుగా ఈ ఎయిర్పోర్ట్ కి 7,000 ఎకరాల దూరంలో ఉంది. కానీ కొబ్బరికాయ మాదే గుమ్మడికాయ మాదే అని చెప్పుకుంటున్నటువంటి పార్టీకి మీ పార్టీ వైపు నుండి మీరు ఏ విధమైనటువంటి ప్రతిఘటన లేదు, నిజాన్ని జనాల్లోకి పంపించేటువంటి ప్రయత్నం ఏం చేశారు? ఇటువంటివి రేపొద్దున క్యాలిక్యులేట్ అవుతాయి తప్పితే ఇవి మీరు ఎంతసేపటికి మీ చిత్తశుద్ధి, మీ నైతికత, మీ నిబద్ధత, మీ నాయకత్వం ఇవే రేపు కొలమానాలు కావు. అలా అనేక పథకాలు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అమ్మఒడిని పేరు మార్చారు, తల్లికి వందనని పేరు మార్చారు. అనేక కార్యక్రమాలకి అది ఆరోగ్యశ్రీ అంటారా, లేదు ఇంకొక పథకం అంటారా, ఇంకో పథకం, మరి పేర్లు మార్చి చూడండి. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన ప్రత్యక్ష ఉదాహరణ మనందరికి తెలుసు. ఎన్నికల కంటే ముందు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి ఏ స్థాయిలో వాళ్ళు చేసిన ప్రచారానికి బిఫ్టింగ్ రిప్లై ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. అదే అది రేపు ఉదయం క్యాలిక్యులేట్ అవుతుంది తప్పితే ఏం లేదు సార్. ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో నలుగురు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు అలా కూర్చున్నప్పుడు చర్చ వస్తుంటది ఎక్కడైనా కూడా రాజకీయంగా. ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు అన్నప్పుడు మిమ్మల్ని అభిమానించేటువంటి వ్యక్తులు చెప్పుకోవడానికి మీ దగ్గర ఒక బలమైనటువంటి వాదన ఉండి ఆ వాదనని మీ కార్యకర్త దాకా మీరు పంపించగలగాలి.
అవతల వ్యక్తి అబద్ధమైన దాన్ని బలంగా చెప్తున్నప్పుడు కనీసం నిజమైన మీ వాళ్ళు మీరు బలంగా చెప్పగలగాలి. చెప్పగలగాలంటే ఏం చేయాలి? మీరు దాని మీద దృష్టి పెట్టి మీరు సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభావవంతమైన వ్యక్తులు ఆ విషయాలు మాట్లాడేటట్టు ఉండాలి. మీరు దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి మీ వ్యక్తిత్వం, మీ నిబద్ధత, మీ నిజాయితీ అంటే మీరు ఒక్కరే కాదు రాజకీయాలంటే మీ వెనకాల ఉన్నటువంటి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయి వివిధ జిల్లాల్లో ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ పర్సనాలిటీస్ చాలా ఉంటాయి. అంటే మీరు ఏం చేశారు అనేటువంటిది మీ బూత్ స్థాయి కార్యకర్త మాట్లాడుతున్నాడా లేదా, మీ ఎంత బలంగా మీడియా ముందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారో అంతే బలంగా రచ్చబండ మీద కూర్చొని మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ కార్యకర్త బలంగా మాట్లాడగలుగుతున్నాడా లేదా, ఇది కీలకం. అది మాట్లాడలేని నాడు మీరు వారానికి ఒకసారి మీడియా ముందు ఎంత మాట్లాడినా కూడా దాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేటువంటి యంత్రాంగం లేకపోతే దానివల్ల మీకు జరిగేటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఎన్నికల్ని ప్రభావితం చేసేటువంటి ఈ అంశాలే కానీ సార్, ఇప్పుడు వెల్ఫేర్ స్కై ఈజ్ లిమిట్ అన్నట్టుగా వెల్ఫేర్ చేశారు, మరి దాని తాలూకు మీకు ఏం ప్రతిఫలాలు వచ్చినాయి కూడా మీరు రివ్యూ చేసుకోవాలి కదా. ఒకవేళ రాలేదు అని మీరు నిర్ణయించుకున్నప్పుడు మరి వాట్ నెక్స్ట్ స్ట్రాటజీ మార్చుకోవాలి కదా. ఇంకా పదే అవే పట్టుకొని ఊగిలాడితే మీరు భగవద్గీత లాగా, బైబిల్ లాగా, ఖురాన్ లాగా మీ మేనిఫెస్టోని మీరు దాన్ని ఖచ్చితంగా అనుసరించారు, ఆమోదించారు. నా అబ్జర్వేషన్ ఏంటంటే మస్తాన్ గారు, ఐ మే బి రాంగ్, ఆయన కొన్ని పథకాలు వీటన్నిటిని కూడా అమలు చేశారు, వాటి బెనిఫిషియర్స్ ఉన్నారు. సో ఇప్పుడు నేను బెనిఫిషియర్ని అనుకోండి, నా పక్కన ఈయన ఉంటాడు రెగ్యులర్గా, నాకు రోజు వచ్చి అమౌంట్ అందుతూ ఉంటే మొత్తం వీడికి వెళ్తా ఉంది, నా పరిస్థితి ఏంటనేది. అసలు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నేనేమో తీసుకున్నవాడిని నేను మాట్లాడలా, తీసుకున్న వాళ్ళ వాయిస్ మాత్రం రీసౌండింగ్గా వినపడింది. సో అక్కడ జరిగింది అది. ఇక్కడ బెనిఫిషియర్స్ అనేటువంటి వాళ్ళు మీ అభిమానులుగానే ఉన్నారు, మీరు వాళ్ళ గురించి పదే చెప్పుకునే కంటే కూడా ఈ అసంతృప్తి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పని వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇప్పుడు లేదు, మీ మీద నాకేం నెగిటివిటీ లేదు, దే ఆర్ అప్రెస్డ్ పీపుల్, దే ఆర్ డౌన్ ట్రాడన్ పీపుల్. వాళ్ళని ఒక దశ వరకు తీసుకొచ్చి మనతో సమానంగా కలిపి మీకు కూడా ఒక ఇది తీసుకెళ్ళి ఒక సమాజ స్థాపన కోసం, సమాజ స్థాపన కోసం ఏదో నేను చేయాలనుకుంటున్నాను. ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి, భవిష్యత్తులో ఇవన్నీ చేసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇదవుతారని ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన అసలు ఆ దిశగా ఎక్కడ ఆ స్ట్రాటజీస్ ఏం లేవు. ఎంతసేపు ఏంటంటే తన నిబద్ధత, తన నిజాయితీ, తన కంట్రిబ్యూషన్ ఇవే చెప్పుకుంటామంటే వాళ్లే కదా, వాళ్ళు దే ఆర్ కన్సాలిడేటెడ్ సాలిడ్ వాటర్స్ అండి. ఈ 40% అయితే ఓట్లు పడినాయి, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. బట్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్? ఆ రిమైనింగ్ వాటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలి? తర్వాత చాలా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల ఎంపికలో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, లేదు కొంతమందిని ట్యాకిల్ చేయటంలో ఇది కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పార్టీ ఇవాళ సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం డెఫినెట్లీ ఉంటేనే, అలాంటి వ్యూహాలు ఉంటేనే తప్ప ఇప్పుడు ఏదో ఆ 2%, 3% అనేది అసలు ఏముందండి, ఎక్కడికో మార్జిన్ మారిపోతుంది ఇది వస్తే. కాబట్టి ఇవాళ నాకేమనిపించిందంటే ఆయన మాట్లాడినటువంటి ఇది కేవలం అఫ్కోర్స్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆ క్యాడర్లో జోష్ నింపడానికి అయితే ట్రై చేశారు. కానీ ఒకసారి ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మీద. మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన అంశాలు. ప్రతి ఊరిలో కూడా వీళ్ళకి మెటీరియల్ కూడా కావాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన, మన పాలనకు సంబంధించి తేడాలు ఇవన్నీ కూడా చెప్పగలగాలి. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ ద్వారా పార్టీ క్యాడర్కు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మన గుర్తింపు కార్డ్స్ అన్నీ కూడా తయారైపోయాయి. దాదాపుగా 14-15 లక్షల గుర్తింపు కార్డులన్నీ కూడా మన క్యాడర్కి అంతా గ్రామ స్థాయి వరకు మనం ఏదైతే అనుబంధ విభాగాలు తీసుకుని పోయే కార్డులన్నీ కూడా తయారైపోయాయి. సో ఆ కార్డులు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇందులో భాగంగా కూడా మనం పెట్టుకోవచ్చు. మన ప్రోగ్రాంలలో జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి 3 స్థాయిలలో మనం మీటింగ్లు ఆర్గనైజ్ చేసి ఆ 3 స్థాయిలలో మనం కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన కార్యకర్తలకు ఇవ్వడమే కాకుండా
ఈ కంటెంట్ కూడా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఆయా మండల స్థాయి, ఆయా మీటింగ్లలో ఒకవైపున కార్డులు మన క్యాడర్కు డిస్ట్రిబ్యూట్ చేయడం, రెండోది మెటీరియల్ కూడా ఆ క్యాడర్కు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా QR కోడ్తో కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాడర్ కూడా తన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా తనకు ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ లీగల్ సెల్, మీడియా సెల్ ఈ రెండింటిని కూడా వెంటనే స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంక రాబోయే రోజుల్లో వీటికి ఎక్కువ పని ఉంటుంది. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి అయితే ఇంకోటి ఇవన్నీ కూడా ఎన్నికలు అనేటువంటివి మనకు బెనిఫిట్ అవుతాయి అనేటువంటి మాట కూడా చెప్పారండి ఈ నా మీటింగ్. నేను బలంగా అభిప్రాయపడతా ఉన్నాను. కౌన్సిలర్లను ఎన్నుకొని చైర్మన్ ఎన్నుకోవడం లేదా కార్పొరేటర్లు ఎన్నుకొని మేయర్ని ఎన్నుకోవడం విధానం కంటే కూడా ప్రత్యక్ష ఎన్నికలు ప్రతిపక్ష పార్టీకి అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కారణం ఏంటంటే మేయర్ అనేటప్పుడు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ ఇదే వస్తుంది అక్కడ. కానీ మీకు కౌన్సిలర్, కార్పొరేట్ అనేటప్పటికి కౌన్సిలర్ యొక్క కులము, గుణగణాలు, అందుబాటులో ఉంటాడా లేదా అనేక రకాల సమీకరణాలు వస్తాయి. కానీ మీకు మేయర్ అభ్యర్థి అన్నప్పుడు కేవలం పార్టీల ప్రస్తావన మాత్రమే వస్తుంది. ఎందుకంటే సపోజ్ విజయవాడ, విశాఖపట్నం లాంటి మహానగరాలు ఉన్నాయి. ఈ మహానగరాల్లో రేపు ఉదయం ఏ రిజర్వేషన్ కారణంగానో ఎస్సీకో, ఎస్టీకో, బీసీకో, ఓసీ జన్ ఏదో ఇచ్చినప్పుడు అతను అంత పెద్ద అంటే నగరం మొత్తాన్ని అట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తి అయి ఉండకపోవచ్చు. కానీ అక్కడ కేవలం పార్టీనే రేపు ప్రాధాన్యతగా ఉన్నది. అది బహుశా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ కోణంలో ఆలోచించి దాని నిర్ణయం తీసుకున్నారు కానీ డెఫినెట్లీ అది ఉపయోగపడుతుంది. అదే మీకు కౌన్సిలర్ ఎన్నిక ద్వారా చైర్మన్ ఇది అనుకోండి, ఏమో మనం చూస్తున్నాం కదా, ముందు రోజు రాత్రికి నలుగురు ఎత్తుకెళ్ళిపోతే అయిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వైసీపీకి తరఫున గెలిచినటువంటి వాళ్ళు కడపలో మేయర్ కావచ్చు, లేదు అన్నట్టయితే విశాఖపట్నంలో కానీ వాళ్ళు ఎంత మెజారిటీ ఉన్నా కూడా ఏం చేశారో చూసాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఒక కురియల్ పాలిటిక్స్, బ్రోటల్ పాలిటిక్స్, మైటీ పాలిటిక్స్, ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆయనకి ఇష్టం లేకపోవచ్చు కానీ బట్ ఇవన్నీ చూసైనా కొంత ఆలోచన చేయాలి కదా. కానీ ఎందుకని మరి ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు, దానివల్ల మరి ప్రత్యక్షంగా ఆయనకు జరిగే ఉపయోగం ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. బట్ అది మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి ప్రయోజనం చేయగలుగుతుంది. లేదు ఇప్పుడు ఏది డైరెక్ట్ మేయర్ ఎన్నికలు. ఇంకోటి ఇప్పుడు జనసేన ఉంది, సపోజ్ ఒక విజయవాడ ఉంది, విజయవాడ నుండి కూడా జనసేన నుండి ఒక 3-4 తయారవుతారు, లేదా బీజేపీ నుండి 1-2 తయారవుతారు, మేము కూడా నామినేషన్ వేయాల్సిందే అంటారు. ఏ విధంగా దాన్ని అడ్డుకుంటారు పార్టీల పరంగా, కూటమి పరంగా అనేది కూడా చాలా పెద్ద కీలకం. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు మా వాటా మా కావాలి. ఇప్పుడు అది కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కౌన్సిలర్లు ఎన్నిక ద్వారా లేదా కార్పొరేట్ల ఎన్నిక ద్వారా అనుకోండి, కుదరదు. మేయర్ గా పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తి మాత్రమే మేయర్ గా పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నిక అన్నప్పుడు ఏముంది, ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. వినరు, నేను పోటీ చేయాల్సిందే, నాకు ఈ బలం ఉంది, ఆ బలం ఉంది అంటారు. సో ఆ బహుముఖ పోటీ బహుశా వైసీపీకి అనేది ఈ విషయంలో మాత్రం అధికార పార్టీ పప్పులో కాలేసినట్టే. మరి వారు ఏ నిర్ణయంతో మరి ఏం. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరం అండి, ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు ఐఐటిఎన్స్ చేసినటువంటి ఈ సర్వే విషయానికి వచ్చినట్టయితే, అంటే దీనికి లింక్ అప్ చేసుకుని మామూలుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతగానే 110 నుంచి 112 స్థానాలు సొంతం చేసుకుంటుందని ఈ సర్వే చెప్తుంది. తెలుగుదేశం పార్టీ 43 నుంచి 45 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉందని, జనసేన 2 నుంచి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. అంటే కూటమి లేకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళితే ఒక సాధారణమైన డ్యామేజ్ అయితే తెలుగుదేశం పార్టీకి ఉంటుందనేది స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ 3 పార్టీలు కలిపి ఎన్నికలకు వచ్చినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీకే పై చేయి ఉంటుంది, మ్యాజిక్ ఫిగర్కి అతి దగ్గరగా ఉందనేది కూడా వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే జనసేనకు మరీ దారుణంగా, అంటే ఫస్ట్ ఇది పార్టీ పోటీ చేసినప్పుడు 1 స్థానం కదా వచ్చింది, మళ్ళీ తిరిగి ఇంచుమించుగా అదే రకమైనటువంటి పరిస్థితికి 2 నుంచి 3 అన్నట్టుగా ఏదో 2 నుంచి 4 స్థానాలు అని చెప్తున్నారు. అంత దారుణమైన పెర్ఫార్మెన్స్ ఉంటుందంటారా? అంటే ఆల్రెడీ ప్రూవెన్ హిస్టరీ ఉంది కదా. ఇప్పుడు 2019లో చూసాం,
జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు పార్టీ అధ్యక్షుడే 2 స్థానాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కంటే బలమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారని అనుకోవాలి మనం. సరే, ఓకే, పోయినసారి ఒక ఆయన అక్కడ అవకాశం వచ్చింది. కానీ జనసేన అనేటువంటిది ఒంటరిగా పోటీ చేస్తే డ్యామేజ్ అయితే అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు వారికి ఉండబట్టే ఇప్పటికి కూడా కూటమిగా కలిసి ఉండాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు ఈ రోజు వరకు కూడా. బట్ 2-4 అనేది 2-4 ఏ జిల్లాలో ఇచ్చారు ఏంటి అనేది కొద్దిగా డెప్త్కి వెళ్ళి చూడాల్సి ఉంటుంది మనం. అంటే 2-4 ఇచ్చారు కానీ ఏ జిల్లాలో ఇచ్చారు, ఎక్కడ అవకాశం ఉంది. వీళ్ళు ఇష్యూ బేస్డ్ కూడా చేశారు సార్. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అనేటువంటిది 48% నమ్ముతున్నారంట. తర్వాత శాంతి భద్రతలు బాగున్నాయి అన్న వాళ్ళు కేవలం 7% ఏంటంటే ఆల్మోస్ట్ 60% శాంతి భద్రతలు ఫెయిల్యూర్ అని చెప్పారంట. ఇంకా భద్రతలు ఫెయిల్యూర్ అనేది జనం చెప్పక్కర్లా. మన సెంటర్ ఆల్రెడీ కేంద్ర హోంశాఖే 2 సార్లు తీవ్రంగా హెచ్చరించింది. తర్వాత ఇప్పుడు మీలాంటి సంస్థలు ఏడీఆర్ లాంటివి ఇవన్నీ కూడా ఎంత దారుణమైన దయనీయమైన స్థితిలో ఉన్నాయనేటువంటిది ఆల్రెడీ చెప్పింది కదా. ఇంకా యాంటీ ఇన్కంబెన్సీ కూడా సార్ ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని 42% చెప్పారంట. లేదు అని 34% మాత్రమే చెప్పారు. ఇష్యూ బేస్డ్గా చేసి కూడా. ఇంకా మహిళలు ఎంతమంది? కానీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, ఇది చెప్తుంది ఏంటంటే 31 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలు మాత్రం 1.2% మేర తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని చెప్తున్నారు. ఏంటంటారు ఆ రహస్యం ఏంటి? అదనంగా అంటే సహజంగా ఆ వయసులో ఉన్న వాళ్ళకి తల్లికి వందనం వస్తూ ఉంటది కాబట్టి. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారుగా. అదే, కానీ ఇప్పుడు ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఎప్పటికప్పుడు మీరు ఎందాక మనం అనుకున్నాం కదా, పథకాలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మారుతుంటారు వాళ్ళు. సో అదే రీజన్ అంటారా? అంతే కదా. 1.2% అదనంగా ఆ ఏజ్ గ్రూప్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. అంటే నా పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ నేను ఒకటి కీలకమైన ప్రశ్న మిమ్మల్ని అడుగుతుంది. 31 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు దాదాపుగా 1.2% మేర తెలుగుదేశం కూటమి వైపు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, మద్యం గుడుల పక్కన బడుల పక్కన ఎక్కడ పడితే అక్కడ చేస్తా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఉండాల్సింది. ఇది కేవలం ఈ బెనిఫిషియరీ పథకాల వల్ల అలా ఉన్నారు. మీరు అన్నట్టుగా ఇటు తమిళనాడును ఆంధ్ర వాళ్ళు బయటపడరన్నట్టుగా అదే వాస్తవం. నేను అందుకే నా ప్రారంభంలోనే చెప్పాను. నేను ఆంధ్ర తమిళనాడులో ఉన్నటువంటి ఓటర్ల యొక్క వ్యక్తిత్వం ఏంటంటే అంత తొందరగా బయటపడేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు సమయం వచ్చినప్పుడు చివరిలో రెస్పాండ్ అవుతారు తప్పితే ఇప్పుడు ఇంత అర్లీగా అంతా బానే ఉంది అని అంటే మీరు అన్న యాంగిల్లో సార్ రాయలసీమలో కొంత ఓపెన్ అవుతారని ఇందాక అన్నారు. కొంత దానికి కూడా వీళ్ళు ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే కూటమికి 43% ఓటింగ్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓటింగ్ ఉండే ఛాన్స్ ఉంది అనేటువంటిది వీళ్ళ. జనరల్ గా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి గతంలో కూడా మంచి సీట్లే వచ్చినాయి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో అది ఓవరాల్ గా స్టేట్ వైడ్ వాటి ఇచ్చిందని రిఫ్లెక్ట్ చేస్తుంది. అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ అయితే గోదావరి జిల్లాలో మాత్రం తెలుగుదేశం కూటమికి అంతే కదా. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అధిక సంఖ్యాకులు ఈరోజు జనసేనతో ఉన్నారు. సో జనసేన టీడీపీతో ఉన్నది. జనసేన టీడీపీ బంధం గురించి ఇప్పుడు వరకైతే వాళ్ళు ఖచ్చితంగా ట్రావెల్ అవుతూనే ఉంటారు. చివరి 6 నెలల్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది అత్యంత కీలకం. ఎస్ అండి. కాకపోతే నాకు ఇంకొకటి కూడా, ఇవన్నీ మనం ఏదో బోగస్ గా చెప్తున్నా ఇది కాదు, మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆ మధ్య కేంద్రం కూడా ఒక సర్వే తెప్పించుకుంటే ఆంధ్రప్రదేశ్ గురించి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళిందని మన ఢిల్లీ జర్నలిస్ట్ మిత్రులు చెప్తున్న మాట. వాళ్ళకి ఉన్న సమాచారం ఏంటంటే, ఉత్తరాంధ్రలో వైసీపీ కొద్దిగా పుంజుకుంటుందని చెప్పని, తర్వాత గోదావరి జిల్లాల్లో అంతకుముందు కూటమి వైపు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 18% మంది ఓటర్లు తటస్థులుగా మారారని, ఈ తటస్థులుగా మారినటువంటి వాళ్ళు ఏమి వైసీపీ వెళ్ళాల, వాళ్ళు తటస్థులుగా ఉన్నారు. ఒక అసంతృప్తితో తటస్థులుగా ఉన్నారు. తర్వాత ఒక 32% మంది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు పరిస్థితి చూస్తే ఈ గవర్నమెంట్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని, రాయలసీమలో ముఖ్యంగా అంటే ఈ వైసీపీ కొన్ని జిల్లాల్లో మాత్రం పుంజుకుంటుందని
ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రం దాని ఇంపాక్ట్ అంతగా లేదు అనేటువంటిది వాళ్ళకున్న సమాచారం అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ రైట్. జనరల్ గా అది అంటే సాధారణంగా మనం పరిశీలించినా కూడా అటువంటి వాతావరణమే కనబడతా ఉంది. గోదావరి జిల్లాల్లో వాతావరణం మార్పు రావాలంటే ఏదో ఒక పెనుమార్పు రావాలి. అంత తేలిగ్గా వచ్చేటువంటిది ఇది కాదు. అక్కడ పెనుమార్పు వచ్చిన నాడు ఎటువో ఒకవైపు మొన్నట్లాగా క్లీన్ స్వీప్ అయింది. బట్ మీరన్నట్టు స్పష్టంగా గతంలో కూటమికి మద్దతు ఇచ్చినటువంటి బలమైన వర్గాలు, అధిక సంఖ్యాకులైనటువంటి వర్గాలు ఈ రోజు అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. అది క్లియర్ గా కనబడుతుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక చిన్నపాటి స్టడీలో గతంలో జనసేన కూటమికి అంటే జనసేనకు ఓటు వేసినటువంటి వాళ్ళు ఎక్కడైతే జనసేనకు టికెట్లు ఇచ్చారో ఆ జనసేనకు టికెట్లు ఇచ్చినటువంటి దగ్గర ఆ జనసేనకు ఓటు వేసినటువంటి 100 మందిలో 40 మంది ఈ రోజు తటస్థులుగా మారారు. 40 మంది. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఓన్లీ జనసేన సీట్. గతంలో జనసేన అభ్యర్థి దగ్గర ఒక 100 ఓట్లు వేస్తే ఇలా 100లో 40 మంది తటస్థులుగా మారి అలా న్యూట్రల్ గా ఉండిపోయారు. కాబట్టి ఈ 40 మంది యొక్క ప్రయాణం రేపు ఉదయం పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకునేటువంటి చేసేటువంటి అమలు వాటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇదే పద్ధతి కొనసాగారనుకోండి, బహుశా 40-50 కావచ్చు, 60 కావచ్చు. లేదు ఆయన ఏదన్నా లేదు పార్టీని నేను బతికించుకోవాలి, నిలబెట్టుకోవాలి అనేటువంటి కోణంలో ఏదన్నా మళ్ళీ వేరే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, వీటిలో కొంత మార్పు రావచ్చు. కాబట్టి ఇది ఇప్పుడు సార్ విజయబాబు గారు చెప్పింది అక్కడ వాస్తవ స్థితిని అడ్డం పడుతుంది. వాస్తవ స్థితిని మీరు చెప్పినటువంటిది ఆ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారు సార్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వారు నిత్యం ప్రజల యొక్క ప్రతిస్పందన ఏంటి అని తీసుకుంటూనే ఉంటారు, తీసుకొని పంపిస్తూనే ఉంటారు. అది నిఘా వర్గాల యొక్క ప్రాథమిక కర్తవ్యం అన్నమాట. ఎందుకంటే నాయకుడు పర్యటనకు వస్తున్నాడు అంటే డేటాతో వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మనకి తెలియదు. ఇప్పుడు నేషనల్ లీడర్స్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు మిత్రులు మిమ్మల్ని కానీ అడిగి తీసుకుంటారు, తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తారు ఇలా ఉందండి అని. మావిగన్ తర్వాత ఈ అమరావతి రైతుల ఇష్యూ వీటి తర్వాత ఏమన్నా అక్కడ ఆ ఏరియాలో చేంజ్ అంటే మావిగన్ కంటే ముందే అమరావతి రైతుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ప్రారంభమైందండి. 2వ విడత పూలింగ్ ఎప్పుడైతే ప్రకటన చేశారో సుమారుగా 60% రేట్లు పడిపోయాయి. అక్కడ 50 కూడా కదా, 60% రేట్లు పడిపోయాయి. 3 కోట్ల రూపాయలు ఎకరా అమ్మినటువంటి ప్రాంతంలో 70 లక్షల నుండి కోటి రూపాయలకు వచ్చేసింది. అంత దారుణంగా పడిపోయింది. 60-70% పడిపోవటం అనేటువంటిది తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎందుకంటే గత 5-6 ఏళ్లుగా వ్యవసాయం చేయకుండా భూములు భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయి, ఇక్కడ పెద్ద మహానగరం అయింది, మన దగ్గర ఉన్న 1200 గజాలు 1400 గజాలకి మంచి రేట్ వస్తుందని ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రేట్లు పడిపోవడం ఏదైతే ఉందో చాలా బాధగా ఉందన్నట్టు వాళ్ళకి. కానీ ఇది మావిగన్ కంటే ముందే ఒక అసంతృప్తి ప్రారంభమైంది. ఈ మావిగన్ ప్రకటన తర్వాత అసలు రేపు ఉదయం మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అనే ప్రాంతాలు చేస్తే అసలు మా ప్రాంతం పరిస్థితి ఏంది అనేటువంటి ఒక భయం కూడా ప్రారంభమైంది. పర్టికులర్ గా ఆ జోన్ వరకు, అమరావతి జోన్ వరకు. సార్ తర్వాత వీళ్ళు ఫార్మర్స్ గురించి కూడా చేశారండి. ఫార్మర్స్ తెలుగుదేశం పార్టీ కూటమి వైపు 42% ఉంటే వైఎస్ఆర్సీపీ వైపు 47% ఫార్మర్స్ ఉన్నారు అనేటువంటి, అంటే ఓవరాల్ గా స్టేట్ వైడ్. చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికైనాండి ప్రధానమైనటువంటి వర్గాలు 1 రైతులు, 2 మహిళలండి. డిసైడింగ్ ఫ్యాక్టర్స్. అక్కడ యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అంత ప్రభావం ఉండదు. ఎందుకు ఉండదంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకునేటువంటి ఏ విద్యార్థి కూడా నాకు గుంటూరులో ఉద్యోగం వస్తుంది, నాకు తెనాలిలో ఉద్యోగం వస్తుంది, నాకు ఒంగోలులో ఉద్యోగం వస్తుంది, నాకు నెల్లూరులో ఉద్యోగం వస్తుంది అని ఎవడు చదువుకోడు. ఎంతసేపటికి నాకు బెంగళూరులో వస్తుంది, హైదరాబాద్లో వస్తుంది, చెన్నైలో వస్తుంది, ముంబైలో వస్తుంది, పూణేలో వస్తుంది, లేదా అమెరికాలో, ఆస్ట్రేలియా అనుకుంటారు తప్పితే నాకు ఇక్కడ వస్తుంది ముమ్మిడివరంలో నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తానని ఏ విద్యార్థి అనుకోడు. కాబట్టి ప్రభుత్వం వైపు నుండి మాకేదో వనగూరిద్ది లేదా మా ఈ ప్రభుత్వాల కారణంగా మాకేదో ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆలోచన అక్కడ విద్యార్థి చేయడు. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, యువత పెద్దగా ఈ ఆంధ్రప్రదేశ్లో పాలక పార్టీల నుండి లేదా పాలక ప్రభుత్వాల నుండి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఎవరంటే మహిళలు, రెండోది రైతులు. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులు ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం, సపోజ్ గత ప్రభుత్వంలో కొన్ని పంటల రేట్లు విపరీతంగా ఉండేవి, మిరప 25,000 రూపాయలు పైబడి ఉండేది. ఆ తర్వాత అది పడిపోయింది. రైతులు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమని, గత ప్రభుత్వంలో లాగా ఈ ప్రభుత్వంలో కూడా రేటు ఉంటే బాగుండు అని. అలా ప్రతి పంట, అది ఉల్లిపాయ కానివ్వండి, మామిడి కానివ్వండి, మొక్కజొన్నలు కానివ్వండి, పత్తి కానివ్వండి, పొగాకు కానివ్వండి, ఏ పంట అయినా సరే గత ప్రభుత్వం లాగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు.
ఆ విధంగా లేకపోతే అసంతృప్తికి లోనవుతారు. ఇది ఆక్వా రైతులు కూడా అంటండి. ఆక్వా రైతులు కేవలం 40% కూటమి వైపు ఉంటే అవును 50% అవును. వైఎస్ఆర్సీపీ. అలాగే మహిళలండి, మహిళల విషయంలో గత ప్రభుత్వం ఏమిచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది. గత ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో ఒకటి అకౌంట్లో డబ్బులు పట్టము, గ్రామాల్లో కొంత మనీ సర్క్యులేషన్లో ఉండి ఒక రకమైనటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఆ రోజులు మహిళల విషయంలో. అది ఇప్పుడు ఉందా లేదా అనేటువంటిది కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో డెసిషన్ మేకర్స్ మహిళలు, రైతులేనండి. మిగతా వాళ్ళందరూ కూడా నామినల్. అది ఈ ఆశా వర్కర్లు కూడా 41.5% కూటమి వైపు ఉంటే 49.5% వైఎస్ఆర్. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వానికి పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ శ్రీరామచంద్రుని తీసుకొచ్చి గారు ఆయనకి పరిపాలన అప్పచెప్పినా కూడా ఆయన మీద కూడా ఇవన్నీ మనం పెద్ద వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవడానికి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మీకు జోడాల సంబంధం అనుకోండి, ఏ ముఖ్యమంత్రి ఫేస్ చేయలేదు చెప్పండి. అవును, రాజశేఖర రెడ్డితో సహా చంద్రబాబు గారు అందరూ కూడా అది రెగ్యులర్ జరిగేది. ఈ ఆశా వర్కర్లది జరిగేది, ఈ ఉద్యోగస్తులది ఇది వ్యవహారం ఇదే. సో వాళ్ళవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ డిమాండ్స్ ఏదో వాళ్ళు అడుగుతుంటారు, వీళ్ళు కొద్దిగా చేస్తుంటారు, రిమైనింగ్ ఉంటానే ఉంటాయి. ఇదంతా ఉంటుంది కాబట్టి అయిపోద్ది, మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఆ ట్రెండ్ ఆ టైంకి వాళ్ళ మూడ్ ఎటు మారుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రధాన. విద్యార్థి సంఘంలో అంటే విద్యార్థి నాయకుడిగా ఉండేటప్పుడు అకాడమిక్ స్టార్టింగ్ లోనే ఓ రోజు కాలేజీలు బంద్, ఓ రోజు పాఠశాలలు బంద్ చేసాం. ఎందుకు ఆ సమస్యల్ని ఎనలైజ్ చేయడం కోసం. ఇవన్నీ జూన్ జూలైలో పూర్తయ్యాయి అనమాట. కాలేజీలు బంద్ ఒక రోజు, అలాగే స్కూల్స్ బంద్ ఒక రోజు. అలా ఏ ప్రభుత్వం ఉన్నా జుడాల సమ్మె, ఆశా వర్కర్ల సమ్మె ఇవి కామన్. కానీ రైతులు సమ్మె చేయటము ఇవి చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. రైతులు లాంటి వాళ్ళు రోడ్డు ఎక్కడం, రైతులు దిగ్బంధం చేయటం ప్రభుత్వం అనేది చాలా తక్కువ. అటువంటి జరిగినప్పుడు ఏంటంటే అది ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటేనండి, నాకు అంతకుముందు నేను విజయవాడలో ఉన్నప్పుడు కొంతమంది వీళ్ళు చెప్తుండేవాళ్ళు, ఈ ఆటో డ్రైవర్లు విపరీతంగా తిట్టేవాళ్ళు వైసీపీని, మాకు అసలు ఇక్కడ ఇదిగా ఉంది అది ఇదని. అలాంటిది ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆటో డ్రైవర్లలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడే బాగుండేది, మాకు అంతగా బేరాలు ఉండి డబ్బులు చిల్లరన్న రొటేషన్ లో ఉండేది అని చెప్తున్నారు. వీళ్ళ ఐఐటిఎన్స్ సర్వేలో కూడా చూస్తే ఆర్టీసీ కార్మికులు, డ్వాక్రా మహిళలు వైఎస్ఆర్సీపీ ఉన్నారని, ఆర్టీసీ కార్మికులు అయితే 39% వైపు ఉంటే కూటమి వైపు ఉంటే 51% ఇటు ఉన్నారని చెప్పని, ఆటో డ్రైవర్లు కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు అని కూడా చెప్తున్నారండి. ఎందుకంటే ఆటో డ్రైవర్ల వ్యతిరేకత కారణం ఏంటి అన్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది కదా, స్పష్టంగా ఫ్రీ బస్సులు అది వేశారు, మా నోటికాడ కూడు తీసేశారని చెప్పని. పోనీ ఫ్రీ బస్సులు వేసినందుకు వాళ్ళు ఏమైనా మహిళలు కంఫర్టబుల్ గా ఉన్నారంటే రోజు గొడవలు ఇదే తప్ప. ఇవాళ విజయ్, తమిళనాడులో విజయ్ లగ్జరీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఏర్పాటు చేస్తామని చెప్పని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చెప్పింది కూడా ఏంటంటే ఎక్కడికైనా సరే మీరు ఫ్రీగా తిరగచ్చు అని చెప్పని, ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఆ పని చేయలేదు. సో ఆ అసంతృప్తి అనేటువంటిది ఉంది, అది చేసినా కూడా ఆయనకి సంతృప్తి లేని పరిస్థితి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే దాదాపుగా 42.5% మంది మాత్రమే కూటమి వైపు ఉంటే 50.75% ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ వీళ్ళది కూడా అంతేనండి, వాలటైల్ సిచ్యుయేషన్. అప్పుడు తీవ్రమైన వ్యతిరేకతతో సాలిడ్గా కన్సాలిడేట్ అయ్యారు, ఏది యాంటీ వైసీపీ కింద. ఇప్పుడు ఒక స్ప్లిట్ వచ్చింది అంతే తప్ప ఫస్ట్ దాగా పడింది కూడా వాళ్ళే. సో ఈ రకమైన పరిస్థితుల్లో అంటే ఈ రిపోర్టు యాజ్ ఆన్ టుడే కొన్ని వాస్తవాలు అయితే మనకి స్పష్టంగానే తెలుస్తున్నాయి, కానీ బట్ ఇదే గెలుపు బాట అనుకోవడానికి వీల్లేదు. ఇంకా పరిస్థితులు చాలా మారుతాయి. తర్వాత సంస్థాగతంగా వైసీపీ సెట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు నియోజకవర్గాల వారీగా కానీ, జిల్లాల వారీగా కానీ, లేకపోతే నాయకత్వపు మార్పుల్లో కానీ, కొన్ని స్థానికంగా ఇలాంటి ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే, బహుశా ఇప్పుడు ఈయన గతంలో ఎన్నడూ చూడనటువంటి రాజకీయాలు ఇప్పుడు చూసుంటారు అసలు. అంటే ఇప్పుడు ఒక కారుమూరి నాగేశ్వరరావు, లేకపోతే ఈ జోగి రమేష్, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరి మీద ఎలాంటి పిడిగైనా వేయచ్చు, ఎవరిని ఏమైనా సరే చేయొచ్చు అనేది కూడా ఉంటాయి. అంటే అలాంటి స్థాయిలో కాకపోయినా
కొంత స్ట్రాటజీస్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ అధినాయకుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనేది నా ఒపీనియన్. 1000% వాస్తవం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత అదే. ఒంటరిగా పోరాటమే ఆయన నేర్చుకున్నారు తప్పితే తనకు అనుచరులుగా ఉన్నటువంటి వారిని కూడా పోరాటానికి సిద్ధం చేయాల్సినటువంటి అవసరాన్ని ఇంకా గుర్తించలేదు. రెండోది సార్, ఇంకొక బలమైనటువంటి సార్ నేను అంటే నా అబ్జర్వేషన్ లో నాట్ క్రిటిసైజింగ్ ఆల్ ది లీడర్స్, కానీ ఇప్పుడు మనకు పెద్ద ఫ్యామిలీలో పాతకాలంలో 10 మంది కుటుంబంలో 12 మంది 8 మంది ఉండేవాళ్ళు. ఆ తండ్రి రెక్కల కష్టం మీద వీళ్ళందరూ బతికేస్తూ ఉండేవాళ్ళు. అట్లా వైసీపీలో ఏంటంటే ఈయన ఏదో కష్టపడి ఈయన తిరిగి మొత్తం అంతా ఇది చేసి అధికారాన్ని తీసుకొస్తే వీళ్ళందరూ ఇదోదామనే తప్ప మన వంతు మనం కూడా చేయాలి అనేటువంటిది ఒక కన్స్ట్రక్టివ్ ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్ అనేది అంతగా లేదేమో అని. అదే సార్, రాజకీయాల్లో నేను ఎవరు మన అడిగితే చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న బలమైన నాయకులందరినీ తన విధేయులుగా మార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన విధేయులను బలమైన నాయకులుగా మార్చాలనుకుంటున్నారు. ఇదే పెద్ద తేడా అని చెప్పామన్నా. అది ఆ పర్సెప్షన్ లో మార్పు రావాలి సార్. అంటే సమాజంలో అనేక మంది నాయకులు మార్చాలి. సమాజంలో అనేక మంది వారిని మీ విధేయులుగా మార్చుకోవాలి, కానీ మీకు విధేయులుగా ఉన్న వారిని నాయకులుగా మార్చాలంటే నాయకత్వం అనేటువంటిది అంత తేలికగా వచ్చేది కాదు. అదొక పెద్ద త్యాగం. అనేక మంది అనేక సంవత్సరాలుగా త్యాగాలు చేసి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారిని మీ విధేయులుగా మార్చుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడికి నా వైపు నుండి ఇచ్చేటువంటి చిన్నపాటి సలహా. కరెక్ట్. అది తర్వాత సోషల్ మీడియా టీంని బలోపేతం చేయాలి అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి బలంగా ఉందండి. లీగల్ విషయంలో కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ సోషల్ మీడియాలో చాలా బలంగా ఉంది. అయితే అందుకనే కదా సోషల్ మీడియా విషయంలో అధికార పార్టీ ఎంత దూరమైన 10, 15, 20, 30, 40 కేసులు కూడా పెట్టుకుంటూ రాష్ట్రాలు కూడా పొరుగు రాష్ట్రాలకు పంపించి అర్ధరాత్రి అపరాత్రి. అది ఎందుకు ఆ సోషల్ మీడియాని కట్టడి చేయాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ పాప ఎవరో అదృశ్యం అయిపోయింది. అటు గోదావరి జిల్లాల వైపు, ఇటు ఇక్కడ కూడా నీళ్ళలో మునిగిపోయేది అయిపోయేదో అఘాయిత్యానికి ఇదైందని. ఇన్ని రోజులైనా కూడా ఇంత దారుణమైనటువంటి విషయాల్లో టెక్నాలజీ ఇంత డెవలప్ అయినటువంటి పరిస్థితి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా పోలీసులకు ఉంది, కానీ అవి మాత్రం వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేరు. కానీ ఎవడేదన్నా ఒక ఇది పెడితే క్షణాల మీద అర్ధరాత్రి వెళ్ళి ఇంటి తలుపులు తట్టి మరి వాళ్ళని ఒక ఉగ్రవాదిని లేపుకొచ్చినట్టు లేపుకురావటంలో కూడా సఫలీకృతం అయ్యారు. కానీ ఇంత చేసినా, ఇన్ని కేసులు పెట్టినా వాళ్ళేమో జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి వెంటనే మేము ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటున్నాం అంటే ఒక మరింత కరుడు కట్టిన కార్యకర్తల్లాగా ఒక రకంగా సోషల్ మీడియాని, వైసీపీ సోషల్ మీడియాని బలోపేతం చేయడంలో లోకేష్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని అనుకోవచ్చు మనం. బీజేపీని బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ గారి పాత్ర ఉన్నట్టుగా మీరు చెప్పింది. అదే మీరు ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో సార్ చెప్పినట్టు సోషల్ మీడియా మీద ఎందుకు ఆ స్థాయిలో ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బలంగా. ఇప్పుడు సార్ చెప్పిన దానికి కొంత కొనసాగింపు. ఆ సోషల్ మీడియాలో బలంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు లా చదువుతున్నారు. అవును, చాలా మంది ఆశ్చర్యంగా ఉంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉండేటువంటి అనేక మంది బలంగా ఉండేటువంటి వాళ్ళు ఇక మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకు అంటే వచ్చాక అర్థమవుతుంది వాళ్ళకి చాలా ఆసక్తి పెరిగి లా చదువుతున్నారు. చాలా మంది లా అడ్మిషన్లు చాలా మంది జాయిన్ అయ్యారు. అందుకని సరే, అది మీరు అన్నట్టు కొన్ని పరిస్థితులు వారిని ఇంకా బలంగా నిలబెట్టడానికి దోహదపడుతున్నట్టు అనిపిస్తుంది. సో బట్ అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి రేపు రాబోయే కాలంలో మరింత ఈ పరిస్థితులు ఇంకా క్షీణ దశకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఇవన్నీ కూడా ఈయన ఓవర్కమ్ అవుతారా? ఒకవైపు చూస్తే డెట్ అప్పుల కుప్ప కింద మారిపోతున్నటువంటి పరిస్థితి, డబుల్ ఇంజిన్ సర్కారుగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అని ఒకవైపు చెప్తున్నారు. పరిశ్రమలు చూస్తే ఒకటేమో అటు వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయింది, ఒకటి ఒరిస్సాకి వెళ్ళిపోయింది, ఒకటేమో కర్ణాటకకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి అంటే ఇటు లాగుతా ఉంటే 3 మోస్తుంటే 6 అతుకుతున్నట్టుగా ఆ సామెత కింద తయారవుతుంది. సో ఏంటి దీన్ని మొత్తం ఓవరాల్గా ఎందుకు అసలు ఈ రకమైన పరిస్థితి? గతంలో చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ నేను కానీ చాలా సంవత్సరాలుగా మనం ఆయన దగ్గర నుంచి చూసాం. గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక స్టైలు ఇప్పుడు ఆయనలో కనిపిస్తూ ఉంది, ఒక అసహనం కనిపిస్తూ ఉంది, అనవసరమైన వాటి పట్ల కూడా ఆయన ఎక్కువగా ఇరిటేట్ అవుతున్న పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఆ పార్టీలో కానీ ఆ ప్రభుత్వం మీద ఆయనకు కంట్రోల్ లేకపోవడం వల్ల అంటారా,
లేకపోతే వయసు ప్రభావమా, ఎలా చూడాలి గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి? అంటే ఒకటండి, ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న అప్పుల విషయంలో మాత్రం ఆయనే సూపర్ స్టార్. ఆయన అది 95 పాలనా వ్యవహారం ఎప్పుడు అప్పుల విషయంలో ఆయనే సూపర్ స్టార్. పాలనా విషయంలో మాత్రం అనేక మంది ఇన్వాల్వ్మెంట్ కారణంగా ఆయన పట్టు తప్పింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సరే ఏ జిల్లాకైనా సరే ఎస్పీ లేకపోతే నగరానికైతే కమిషనర్ ఆఫ్ పోలీసు కీలకంగా శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో ఆయన బలమైనటువంటి వ్యక్తి. మనం చాలా పేర్లు విన్నాం గతంలో, ఫలానా ఎస్పీ గారు వచ్చారంటే టవరింగ్ పర్సనాలిటీ. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఇప్పటికీ కూడా మనం 10 మంది పేర్లు చెప్పొచ్చు. ఐజీలుగా చేసిన వాళ్ళు, డీజీపీగా చేసిన వాళ్ళ పేర్లు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరో నాకు తెలియదు. అదే ఎప్పుడైతే ఫలానా ఎస్పీ గారు ఫలానా పర్సన్ జిల్లాకి ఎస్పీగా వచ్చారంటే జిల్లాలో ఉన్న హోమ్ గార్డు వరకు మొత్తం అలర్ట్ అయిపోయి యాక్టివ్గా కనబడినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే అటువంటి కీలకమైన ఎస్పీలు కమిషనర్ల నియామకాల్లో అతి రాజకీయ జోక్యం కనుక ఉన్నట్లయితే ఎవరు వస్తారు? వాళ్ళు అడుగులకు మడుగులు ఎత్తే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి, మనం చూసాం విజయవాడలో, చిన్న విషయం కాదు అది. విజయవాడలో ఎప్పుడు చూడలే మనం. అంటే ఈవెన్ హంతకులు కూడా మనిషిని పొడి చేసి చంపేసి పడేసి వెళ్ళిపోతారు, తీసుకెళ్లి తగలబెడుతున్న సందర్భాలు ఈ మధ్య ఎక్కడ నమ్ముకున్నారు. అటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ లో మనిషిని హత్య చేసి తీసుకెళ్లి తగలబెట్టడం అనేటువంటి అంతకంటే పెద్ద కళంకం ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వానికి ఉండదు. దేశంలో గతంలో ఎక్కడా కూడా అటువంటి సంఘటన జరిగినటువంటి దాఖలాలు లేవు. ఇది పోలీసులే మనిషిని చంపి తగలబెట్టి ఆ బోర్డును కూడా కనబడకుండా చేయడం అనేటువంటి. ఇది ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ఈ కమిషనర్లు ఎస్పీల నియామకాల్లో అతి రాజకీయ జోక్యం పెరిగిపోయి సమర్థులైనటువంటి వ్యక్తుల్ని తీసుకునే కారణంగా ఇది జరుగుతుంది. మన కమిషనర్ పెద్ద లేదా మన ఎస్పీ పెద్ద, మన ఎస్పీనే మనల్ని ఇబ్బంది పెడతాడు రేపోతే మనం తప్పు చేస్తే అనేటువంటి భయం కింది స్థాయి అధికారుల్లో ఉంటే పెద్దగా ప్రభుత్వం గురించి కూడా ఆలోచించరు. వాళ్ళ ఎస్పీ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ కమిషనర్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ డీజీ గురించి ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైతే మీకు ఈ సిస్టంలో వీళ్ళందరూ కూడా వీక్ అయిపోతారో ఎస్ఐలు సిఐలు కూడా ఏం చేశారనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు దాని మీదే డిజిటల్ బుక్ సిద్ధం అని కూడా ఇప్పుడు ఈ సమావేశంలో చెప్పారు. అవును, సరే అదంతా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా. ఇప్పుడు డిజిటల్ బుక్ అనే రిజిస్ట్రేషన్ కోసమో లేదంటే సేవ్ చేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ ఇప్పుడు ఏం చేయలేరుగా. కానీ అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఏ రాష్ట్రానికైనా కూడా ఆ పాలన పెర్ఫార్మెన్స్ కి ఒక అద్దం పట్టినట్టు ఉంటుందండి. దాంతోనే సార్ పెట్టుబడులు వచ్చేది కూడా. ఇంకొక ఆశ్చర్యకరమైన పాయింట్ చెబుతాం మీకు, మేము డిస్కస్ చేసాం ఆల్రెడీ. మనకు ఎంటైర్ ఇండియాలో ఒక బార్బేరియన్ కల్చర్, హింసకి వీటన్నిటికీ ప్రత్యేకగా ఉండేటువంటిదేమో బీహార్. లిటరసీ రేటు తక్కువ, తర్వాత మంచి హైలీ ఎడ్యుకేటెడ్ అండి. లిటరసీ రేట్ కేరళ అనేది ఫిగర్ గా చెప్తారు కానీ బట్ లిటరరీ పర్సనాలిటీస్ అమెరికాలో వాళ్ళు ఈ స్వైపింగ్ కార్డ్స్, పెట్రోల్ బంకులు కార్డు చేసిన దగ్గర చూసినా, ఇంకా ఇతరత్రా చూసినా కూడా మంచి జమ్స్ లాంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, సత్యనాథేళ్లతో సహా చూసుకుంటే. అలాంటి లిటరసీ రేటు టాప్ లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ లోనేమో లిటరసీ రేటు భారతదేశంలోనే ఇవాళ 3వ స్థానానికి పడిపోయిందండి. అతి దారుణమైన స్థితిలో పాఠశాలలో ఇదైపోయిన పరిస్థితి, డ్రాప్ అవుట్స్ చెప్తున్నమాట. తర్వాత ఏంటంటే హింసకు సంబంధించి చూసుకుంటే వాళ్ళ దీంట్లోనే ఇది టాప్ లో ఉంది. లిటరసీ రేటు ప్రాథమిక స్థాయిలో హర్యానాలో పెరుగుతుందంటండి, బీహార్ లో పెరుగుతుందంట. సో అంటే ఇటు దటు అటు దిట్టు అయిపోయిన పరిస్థితి. ఈజ్ ఇట్ నాట్ ఎ షేమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ అండి? చాలా. అంటే మీకు లిటరసీ విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిపోతుంది, కళ్ళ ముందు కనబడుతుంది. అంటే డైరెక్ట్ గా అసెంబ్లీలోనే విద్యాశాఖ మంత్రి గారు 14% విద్యార్థులకు ఎన్రోల్మెంట్ తగ్గిందనేది సమాధానం చెప్పారు. 14%. పార్లమెంట్ లో చెప్పారు. పార్లమెంట్ లో 2 సార్లు రిపోర్ట్స్. తమిళనాడు ఎంపీ బాలు ఆయన అడిగిన ప్రశ్నకి, టిఆర్ బాలు అడిగిన ప్రశ్నకి అక్కడ పార్లమెంట్ దీంట్లో చెప్పారు అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. సుబ్బారెడ్డి గారు అడిగిన క్వశ్చన్ కి జయంత్ చౌదరి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి చెప్పారు 130,000 మంది విద్యార్థులు వచ్చిన తర్వాత ఇటు షిఫ్ట్ అయిపోయారు, డ్రాప్ అవుట్స్ పెరిగాయని. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమైన విషయాల్లో లిటరసీ రేటు పెంచడము, ఈ డ్రాప్ అవుట్స్ తగ్గించడము, లా అండ్ ఆర్డర్, పోలీసులు వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేసుకొని ఇవ్వడం అనేది. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే
ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఐఐటిఎన్స్ చేసిన రిపోర్టు, దీన్ని చూసి వైసీపీ వాళ్ళు ఆహా ఓహో అని చెప్పని వాళ్ళు సంతోషపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇదేంటంటే ఇట్స్ లైక్ ఒక వార్నింగ్ బెల్ లాంటిది కూటమి ప్రభుత్వానికి. సో కూటమి ప్రభుత్వం తన యొక్క పరిపాలన పెర్ఫార్మెన్స్ని ఒకసారి పునఃసమీక్షించుకొని ఎక్కడ కరెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేటువంటిది అది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వైసీపీ ఇలాంటి రిపోర్ట్స్ చూసి ఉప్పొంగిపోకుండా ఇంకా స్ట్రాటజిక్గా మరింత పార్టీని విస్తృత స్థాయిలో ఏ విధంగా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి. ఎందుకంటే ఒక విద్యార్థి పరీక్ష పాస్ అవ్వాలంటే 100కి 100 మార్కులు సాధించాలనే లక్ష్యంతో వెళ్ళినప్పుడు మాత్రమే పాస్ మార్కులు వస్తాయి. ఈ పాస్ మార్కులు ఏదో 2 మార్కులు మనకు అదనంగా ఉన్నాయి కదా అనుకుంటాం, అది కరెక్ట్ కాదు అనేటువంటిది. సో ఈ 2 పార్టీస్కి కూడా ఇది ఒక రకమైనటువంటి కాల పరీక్ష. ఇది ఎంతవరకే, ఇంకా మీరు అన్నట్టుగా టైం చాలా ముందు ఉంది. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ మస్తాన్ గారు చర్చలో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నామండి 99 TV.